దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి జీవితంలో బాగున్నారా? మీరందరూ కూడా మనమందరూ కూడా బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని వ్రాయబడింది. ప్రేమన దేవుని బిడ్డలారా, మనిషి యొక్క జీవితంలో సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయం అనేది పోతే మరలా వచ్చేది కాదు. కనుక మనిషి యొక్క జీవితంలో పోతే రానివి ఎన్నో ఉన్నాయి. వాటిల్లో సమయం ఒకటి. ఈ సమయం అనేది పోతే రాదు గనుక ఇంతకీ సమయం ఇచ్చింది ఎవరు, ఎందుకు ఇవ్వబడింది, ఆ సమయంలో ఏమి చేయాలి అనేది తెలుసుకోనకపోతే ఆ యొక్క జీవితము వ్యర్థమవుతుంది, ఆ యొక్క సమయం వ్యర్థమవుతుంది. ఈ యొక్క సమయము గురించి మాట్లాడుతూ ఈ యొక్క గ్రంథంలో దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అని వ్రాయబడింది. సమయము పోనీయక అని వ్రాయబడింది. అంటే ఏ ఏ ఏ మానవుడికైతే, ఈ మానవులందరికీ ఏ సమయం అయితే ఇవ్వబడిందో, ఏ పని కోసమైతే, ఏ కారణమై ఈ సమయం ఇవ్వబడిందో, ఆ పని కోసం, ఆ కారణం బట్టి ఆ పని జరిగించకపోతే ఆ సమయం, ఇవ్వబడిన సమయము వృధా అయిపోయినట్టే, పోయినట్టే. కనుక ఇక్కడ దేవుడు తన మాటల్లో రాపిచ్చాడు, సమయము పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు. ఏ సమయము పోకూడదు, ఏ సమయము పోనీయక ఉండాలి అని అంటే, దేవునికి చెందాల్సిన సమయము పోతుంది, జాగ్రత్త అంటున్నాడు ఇక్కడ. దేవునికి చెందాల్సిన సమయం. ఈ శరీరము దేవుడిచ్చిందే, ఈ ఆత్మ దేవుడిచ్చిందే, ఈ ప్రాణము దేవుడిచ్చిందే, ఈ బ్రతుకులో ఇచ్చేవన్నీ కూడా దేవుడిచ్చినవే. కనుక ఈ కాలము దేవుడిచ్చింది, ఈ యొక్క ఆయుష్కాలము, సమయం అంతా కూడా దేవుడిచ్చింది, సమస్తము దేవుడిచ్చిందే. ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన కోసం ఇచ్చాడు, దేవుని కోసం ఇచ్చాడు. కనుక ఈ సమయం అనేది దేవుడి కొరకు ఇవ్వబడింది. కనుక దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుడు చెప్పినట్లుగా సిద్ధపడి పరలోకానికి వెళ్ళడానికి ఈ సమయం ఇవ్వబడింది. కనుక దేవునికి చెందాల్సిన సమయం పోతుంది, జాగ్రత్త అని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. అనేకులు టైం ఇచ్చిన దేవునికే టైం ఇవ్వలేనంత బిజీ అయిపోయారు. మనకు టైం ఇచ్చింది ఎవరు? దేవుడే. కనుక టైం ఇచ్చిన, సమయం ఇచ్చిన దేవుడికే సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోయారంటే వాళ్ళకి దేంట్లో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. దేవునికి చెందాల్సిన సమయం పోగొట్టుకుంటున్నారు అంటే మరి వాళ్ళంతా గడుపుతున్నది దేంట్లో? వ్యర్థమైన పనుల్లో తమకిచ్చిన కాలాన్ని పోగొట్టుకుంటున్నారు. గమనిస్తే దేవుడిచ్చిన ఈ సమయంలో దేవుడి కోసం ఎక్కువ పనిచేయాల్సి ఉంటుండగా, మనిషికి దేవుడిచ్చిన సమయం ఆయన కోసమే. ఆయనకు మహిమ చెల్లించాలి, ఆయనకు ఘనత చెల్లించాలి. ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని రక్షించడానికి సమస్త ప్రణాళిక చేశాడు, తన ప్రియకుమారుని పంపించాడు. కనుక ఆయన చేసినదంతా కూడా మన కోసము, ఆయన చేసిందంతా కూడా మనం ఆయన కోసం చేయడం కోసమే. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా గమనిస్తే ఎక్కువ సమయము
మనుషులు దేవుడికి ఇవ్వాల్సి ఉంటుండగా దేవుడికి ఇవ్వాల్సిన సమయం అంతా, దేవుడి సమయం అంతా కూడా పోగొట్టుకుంటూ లోకంలో తమ సమయాన్ని మొత్తం కూడా గడిపేస్తున్నారు. ఇంకా గమనిస్తే 1 గంట సేపు దేవుడి వాక్యము ఆసక్తిగా ఇది దేవుడి మాట అని, ఆ గంట సేపు నేను వింటే నాకు మేలని, ఆ గంట సేపు వినడం నాకు మంచిదని వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాక్యాన్ని తమ సమయాన్ని దేవుడికి ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? షార్ట్ వీడియోలు వచ్చేసి చూసారా? అనేకులు 1 గంట వీడియో చూడాలంటే వాళ్ళకి టైం లేదు, కానీ ఆ గంట దేవుడు బ్రతికించాలి. 24 గంటలు దేవుడు బ్రతికించాలి, వారం అంతా దేవుడు బ్రతికించాలి, నెలంతా దేవుడు బ్రతికించాలి, 365 రోజులు, సంవత్సరం అంతా దేవుడు బ్రతికించాలి, సంవత్సరాలు దేవుడు బ్రతికించాలి. కానీ దేవుడికి మాత్రము 1 గంట కూడా కేటాయించలేనటువంటి పరిస్థితి ఉంది. కనుక అది సమయం పోగొట్టుకోవడం కదా, అది అజాగ్రత్త కదా. కనుక జాగ్రత్త పడమంటున్నారు. 5 నిమిషాల వీడియోలు, 2 నిమిషాల వీడియోలు జనాలు ఎక్కువ, అది కూడా ఏదో కొద్దిమంది ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు చూడగలుగుతున్నారు. కానీ ఇది దేవుని మాట అని గంటల తరబడైనా, ఎంత సమయమైనా నేను దేవుడికి ఇవ్వగలను, దేవుడు నాకు ఇచ్చాడు ఈ సమయాన్ని, దేవుడి మాటను చూడగలిగే వాళ్ళు ఎంతమంది? డబ్బు ఎంతైనా పర్లేదు, సినిమాల్లో ఎంతైనా పర్లేదు, సెల్ ఫోన్లో ఎంతైనా పర్లేదు, చాటింగ్ ఎంతైనా పర్లేదు, సుఖం ఎంతైనా పర్లేదు, ఈ లోకంలో జోకులు ఎంతైనా పర్లేదు, పనికిరాని పాటలు అంతా ఎంతైనా పర్లేదు. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి షార్ట్, కాలం కూడా షార్ట్ అయిపోతుంది. జాగ్రత్త. దేవుడిచ్చిన సమయం షార్ట్ అయిపోతుంది, దేవుడిచ్చిన అవకాశము పోగొట్టుకోకూడదు. కనుక మనం దేవుడికి సమయం ఇచ్చేవారుగా ఉండకూడదు. దేవుడు మనకు సమయం ఇచ్చాడు కనుక మనం దేవుడికి ఎల్లప్పుడూ ఇచ్చిన సమయం అంతా కూడా ఆయన కోసమే వాడేవారుగా ఉండడం అనేది మన జీవితానికి మేలు. ఇచ్చిన ఈ సమయం ఆయన కొరకు వాడితే మనం పరలోకంలో నిత్య జీవంలో ఉంటాము. ఇచ్చినందుకు కృతజ్ఞత కలిగి ఆయన కోసం బ్రతికితే, మనల్ని చేసినందుకు, మనకిచ్చినందుకు, దేవుడు మనల్ని పోషిస్తున్నందుకు, దేవుడు మనల్ని బ్రతికిస్తున్నందుకు ఆయన సంతోషిస్తాడు. ప్రేమగల తండ్రి, మంచి తండ్రి. కాబట్టి అలా చేద్దాం.